కే టైమ్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. నేను భద్రకాళి టెంపుల్లో ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకున్నాను. ఇక్కడ అందరూ ప్రజలు వచ్చి కూడా దర్శనం చేసుకున్నారు. ఇదంతా చాలా బాగుంది. అండ్ ఉగాది అంటే స్పెషల్ వచ్చేసి పచ్చడి, ఉగాది పచ్చడి. అది 5 రకాల దాంతో చేస్తారు. ఒకటి తీపి, పులుపు, కారం, ఉప్పు అలా కలగలిపి చేస్తారు. ఆ పచ్చడిని చాలా బాగుంటుంది టేస్ట్, నాకు చాలా ఇష్టం అది. అండ్ ఉగాదిలో ఇంకో స్పెషల్ వచ్చేసి భక్షాలు. ఇవన్నీ ఉగాది పండుగ రోజు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ వైబ్ ఇదంతా చాలా బాగుంటుంది. ఉగాది పండుగ అందరికీ మంచి చేకూర్చాలని నా కోరిక. భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీ గణేశాయ నమః. భద్రకాళీ శరణం మమ. ఈరోజు క్రోధి నామ సంవత్సర ఉగాది అని జనశ్రుతి. బ్రహ్మ తన సృష్టినంతయు చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయానికి పూర్తి చేశాడు. ఈరోజు ఎవరైతే బ్రహ్మను ఆరాధిస్తారో ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్లకు శుభప్రదమవుతుంది. ఎలాంటి ఈతి బాధలు బాధించవు. మరి బ్రహ్మకు దేవాలయాలు ఉండవు కదా అంటే అహం బ్రహ్మస్వరూపిణి అని అంటుంది అమ్మవారు. ఆమె నేనే బ్రహ్మస్వరూపాన్ని. కాబట్టి ఆ అమ్మవారిని, ఆ బ్రహ్మస్వరూపమైన అమ్మవారిని, భద్రకాళి అమ్మవారిని దర్శించడానికి వేలాదిగా ఈరోజు వస్తూ ఉంటారు. ఈరోజు తలకు పోసుకోవాలి, అభ్యంగన స్నానం చెయ్యాలి. అభ్యంగన స్నానం చెయ్యని వాళ్ళు నరకానికి పోతారని ఉన్నది. కాబట్టి ప్రతి వాళ్ళు తల స్నానం చెయ్యాలి. వీలైతే ఉపవాసం కూడా ఉండాలి అని చెప్పి అభ్యంగన స్నానం నిత్యం, ఉపవాసం కూడా చెప్పబడింది. ఈరోజు ఉపవాసం ఉండి ఆ రాముని ఆరాధన, జగన్మాత ఆరాధన, శంకరుని ఆరాధన ఏదో ఒకటి చేస్తూ, ఎందుకంటే విషేమ దేవహితం యదాయు, దేవహితమైన ఆయుర్దాయం కావాలి. మన ఆయుర్దాయం దేవహితంగా ఎంతవరకు ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి సకల జనులకు యుగాది శుభాకాంక్షలు. భద్రకాళి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ క్రోధినామ సంవత్సరం అంతా సకల జనులకు శుభప్రదం కావాలి. అందరూ ధర్మశ్రద్ధను కలిగి ఉండాలి. అందరం ధర్మ మార్గంలో పయనిస్తూ ఉండాలి. सौरभ रामदेव रामचरण नामदेव